they saw Modi on us. Modi also owned us and took this revenge on them. It's a commendable job done by our army personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై నువ్వు హిందువువా అని అడిగి మరీ జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఉగ్రదాడిపై భారత్ కన్నెర్ర చేసింది. దేశంలో నలుమూలల నుంచి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పారు. దేశంలో అన్ని శక్తులు ఏకమయ్యాయి. దీంతో దాయాది దేశం వణికిపోతుంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి పాక్కు షాకిచ్చిన భారత్ తరువాత మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. 3 రోజుల క్రితం బాగాలిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను నిలిపివేసింది. దీంతో పాక్లోనే పంజాబ్ ప్రావిన్స్కు నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయినట్లు అయ్యింది. సింధు జలాల ఒప్పందం ద్వారా పాక్కు అత్యధిక నీరు వస్తుంది ఈ డ్యాం ద్వారానే. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో పాకిస్తాన్కు అలాగే ప్రపంచానికి తెలియచేసింది. సింధు జలాలను ఆపివేస్తూ పాకిస్తాన్ను ఎడారి చేసే ప్రయత్నం ఒకవైపు, మరోవైపు దౌత్యపరంగా అమెరికా, రష్యా, తాలిబాన్లతో పాటు మేజర్ దేశాల సపోర్ట్ భారత్కి ఉండేలా చర్యలు చేపట్టి అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ను ఒంటరి చేసేసింది ఇండియా. బాగాలిహార్ ఆనకట్ట మూసేసిన సరిగ్గా 3 రోజుల్లో మహిళల నుదుటిన తిలకాన్ని తుపాకీ గుండ్లతో చెరిపేసిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి శాంపిల్గా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో చొరపడి ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు చేశారు. పహల్గాం దాడి నేపథ్యం, ఉగ్రవాదులకు అందిన సహకారం, పాక్ నుంచి లభించిన ప్రోత్సాహంపై పక్కా ఆధారాలను సేకరించిన తర్వాత ఏ ఒక్కరూ ఊహించని విధంగా బుధవారం తెల్లవారుజామున పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ తన వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ మేరకు దాడులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని బుధవారం ఉదయం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రక్షణ శాఖ ప్రతినిధులు బహిర్గతం చేశారు. పహల్గాం దాడిలో పలువురు మహిళల పసుపు కుంకుమలను తెంచేసిన ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పామన్న విషయాన్ని రక్షణ శాఖలోని మహిళా అధికారులతోనే చెప్పించిన భారత ప్రభుత్వం భారత నారీశక్తి బలం ఇదన్న విషయాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ మీడియా సమావేశానికి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో పాటు భారత మిలిటరీలో పనిచేస్తున్న కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వాయుసేనలో పనిచేస్తున్న వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు పాలు పంచుకున్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎలా ప్రోత్సాహం ఇస్తోందన్న విషయాన్ని మిశ్రీ వివరిస్తే, పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందన్న వివరాలను వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీలు వివరించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో పాక్ భూభాగంలో కొనసాగుతున్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేసినట్లు వారు తెలిపారు. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని చెప్పిన అధికారులు భారత దాడులు దిగ్విజయంగా ముగిశాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఆయా శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదులు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. భారత్ జరిపిన వైమానిక దాడులు కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని జరిగాయని సోఫియా, వ్యోమికాలు తెలిపారు. ఈ దాడుల్లో పాక్ పౌర సమాజం గాని ఆ దేశ సైనిక శిబిరాలకు గాని ఎలాంటి నష్టం వాటిల్లలేదని వారు వెల్లడించారు. భారత దాడుల్లో ముంబై ఉగ్రవాద దాడులకు పాల్పడ్డ కసబ్, డేవిడ్ హెడ్లీలు శిక్షణ తీసుకున్న ఉగ్రవాద శిబిరాన్ని కూడా ధ్వంసం చేశామని తెలిపారు. నిఘా వర్గాలిచ్చిన ఖచ్చితత్వ సమాచారంతో త్రివిధ దళాలు ఈ దాడులు లక్ష్యాలను ఛేదించాయని వారు వివరించారు. పహల్గాం దాడికి పాల్పడ్డ టీఆర్ఎఫ్కు పాక్ నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని కూడా వారు వివరించారు. ఈ క్రమంలోనే పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చెయ్యక తప్పలేదని వారు వివరించారు. ఆపరేషన్ సింధూరకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూరకు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి పూర్తిస్థాయిలో తన మద్దతును తెలియజేశారు. చాలా మందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో
15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. పవన్ కళ్యాణ్తో పాటు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, అధికార పక్షం నుంచి ప్రతిపక్షాల వరకు అన్ని వర్గాలు, మతాల నుంచి పూర్తి మద్దతు మోడీ ప్రభుత్వానికి లభిస్తుంది. वर्किंग कमेटी में हमारा डिस्कशन हुआ, पूरा समर्थन, फुल सपोर्ट टू आवर फोर्सेस, बेस्ट विशेस टू देम, मच लव टू देम, कंप्लीट सपोर्ट फ्रॉम द कांग्रेस पार्टी एंड द कांग्रेस वर्किंग कमेटी. ధీటైనటువంటి సమాధానంగా ఇవాళ తెల్లవారుజామున మన సైనికులు పాకిస్తాన్లోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది. ప్రత్యేకించి మురుడ్కే అనేటువంటి ఉగ్రవాద స్థావరం ఏదైతే ఉందో అది సయ్యద్ హఫీజ్ అనేటువంటి అగ్ర ఉగ్రవాది. అక్కడ అతను ఈ ముష్కర్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. పహల్గామ్ ఉగ్రవాది దాడిలో మరణించిన భారతదేశపు ముద్దు బిడ్డలు 27 మందిని పాకి ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. ఆ రోజే వాళ్ళ భార్యలకు మమ్మల్ని కూడా చంపేయండి అని అంటే, మిమ్మల్ని చంపితే మోడీకి ఎవరు చెప్తారని చెప్పి తీవ్రమైన పదజాలాలతో మన భారతదేశపు ముద్దు బిడ్డల్ని హతమార్చినందుకు నిన్న రాత్రి భారతదేశపు సైన్యం పాకిస్తాన్లోకి చొరబడి వారి స్థావరాలపై దాడి చేసి వాళ్ళని హతమార్చి మట్టుబెట్టారు. మా ఏపు కన్నెత్తి చూసినా, ఒక పాకిస్తానే కాదు, ఈ దేశంలో మా దేశం వైపు ఏ దేశం చూసినా ఆపరేషన్ సింధూర్ ఎట్లాగ జరిగిందో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే నామరూపాలు లేకుండా చేస్తాం. మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశము, ఈ ఆర్మీ, ఈ అందరూ వారికి మద్దతు పలకాలని, అది మా రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీ అందరికీ కూడా బార్డర్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భారతదేశానికి మద్దతు పలకాలని కూడా నేను తెలియజేస్తున్నాను. 1970 తర్వాత మొట్టమొదటిసారి యుద్ధం వస్తే ఎదుర్కొనే విధంగా డ్రిల్స్ను కీలక రాష్ట్రాలు స్థావరంలో ఏర్పాటు చేసి ప్రజలను, విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా వీడియోలు నిర్మించి దేశ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైన నేపథ్యంలో మరిన్ని కథనాలు కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.